ప్రకాశం జిల్లా ఒంగోలులోని 7 కేంద్రాల్లో గ్రూప్ 2 మెయిన్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకే పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాలను జిల్లాధికారులు సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఒంగోలు క్యూస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పరిశీలించారు. నాగార్జున కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా గ్రూప్ 2 పర్యవేక్షణ అధికారి జాయింట్ కలెక్టర్ రోనకి గోపాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 పరీక్షల పర్యవేక్షణాధికారి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన మంచినీరు, వైద్యం, నిరంతర విద్యుత్ సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ఒంగోలులోని 5 ప్రాంతాల్లో 7 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయని, మొత్తం 4700 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారని చెప్పారు. ఉదయం పరీక్షకు 3491 మంది హాజరయ్యారని జాయింట్ కలెక్టర్ రోనకి గోపాలకృష్ణ తెలియజేశారు. జిల్లా 600కు 550 ఆఖరికి పాపం ఒక అతను ఆ సెంటర్. అందరికీ నమస్కారం అండి. మనకి ప్రకాశం జిల్లాలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సో మనకి మొత్తం 7 సెంటర్లు, 5 లొకేషన్స్లో ఎగ్జామ్స్, ఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. టోటల్ మనకి నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4700 అండి. సో అందుకు గాను 3491 మంది అటెండ్ అయ్యారు. మార్నింగ్ పూట పేపర్ 1 ఎగ్జామినేషన్స్కి అభ్యర్థులు అటెండ్ కావడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. అభ్యర్థులకు ఎటువంటి ఇది కూడా అంతరాయం కూడా లేకోకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, మెడికల్, తర్వాత 24/7 ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో పోలీస్ శాఖ వారు కూడా పగడ్బందీ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎటువంటివి లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ.